నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు ఏ విధంగా తీరు వాళ్ళు చేసింది భూ కబ్జాలు వెలుగులోకైతే వస్తున్నాయి. మరి ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరు ప్రవర్తిస్తున్నారు. అయితే వాళ్ళ వైసీపీ నేతలు చేసిన భూ కబ్జాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకైతే వస్తున్నాయి. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో సొసైటీ భూములు కూడా వాళ్ళు వదలలేదు. అయితే వెలుగులోకి వచ్చే క్రమంలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరులతో సహా ఈ భూ కబ్జాలు చేశారని మనకు వస్తున్న వార్త ఇది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, వైసీపీ నేతలు గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు భూ కబ్జాలు చేశారో అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సొసైటీ భూములు కూడా వదలకుండా వాళ్ళు ఇప్పుడు వెలుగులోకి తీస్తుంటే అన్ని వెలుగులో కొత్త అన్ని వెలుగులోకి అయితే వస్తున్నాయి. మరి అసలు ఏమంటారు మేడం దీని గురించి? ఏమండం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ కన్నేశాడో అక్కడక్కడంతా కూడా దోచేశాడు. అలాగే పెద్దిరెడ్డి మీకు తెలుసు 25 ఎకరాల దాకా అటవీ భూములు ఎట్లా ఆయన స్వాధీనం చేసుకున్నాడు. పాపం వాళ్ళ అనుచరులకు ఇళ్ళు కట్టించి ఇచ్చాడు. అవన్నీ పవన్ కళ్యాణ్ బయటకు తీసి మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్ని వాటిని ఇది చేశారు. అక్కడ మీరు చూసుకుంటే సజ్జల అలాగే, తర్వాత విజయసాయి రెడ్డి కూడా అంతే కదా. ఏకంగా మీకు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఎక్కడ దేవాదాయ భూములున్నా ఆక్యుపై చేయాలని చూశాడు. మీరు ఎవరిని తీసుకున్నా వైసీపీ వాళ్ళ కన్ను పడితే ఆ భూమి వాళ్ళ సొంతం అయిపోవాలి. ఇప్పుడు 15 ఎకరాలు పెద్దిరెడ్డి గన్మ్యాన్ భార్య పేరట 2 ఎకరాల చిల్లర, తర్వాత ఇంకా ఇద్దరు మొత్తం 4 పేరట, ఇంకా మిగతా 3 పేరున 5 ఎకరాలు, అంటే 7 ఎకరాల పైచిలకు అనుకోండి. వాళ్ళ పేరున రాసేసుకున్నారు. దీని విలువ ఇవాళ 15 కోట్లు. ఈ చిత్రం ఏంటంటే వీళ్ళు ప్రాచీన కట్టడాలను కూల్చేసి మొత్తం చదును చేసేసారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్కి దగ్గరలో ఉంది అది. పోనీ అక్కడితో ఆగారా? వాళ్ళు థియోసాఫికల్ సొసైటీని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించారు. 2 ఎకరాలు. అసలు థియోసాఫికల్ సొసైటీ విలువ తెలుసా వీళ్ళకి? అన్బిసెంట్ ప్రారంభించారు. అన్బిసెంట్ హయాంలో మొదలైంది అది. మద్రాసులో మొదలైంది, తర్వాత చిత్తూరులో కూడా వాళ్ళు కట్టారు. మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తిని ఆవిడ దత్తత తీసుకుంది. అక్కడ ఆవిడే పెంచి పెద్ద చేశారు. అలాంటిది థియోసాఫికల్ సొసైటీ గురించి తెలియకుండా అసలు దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకోవడం, అంటే కబ్జా చేయాలనుకోవటం. తర్వాత భవనాలు అక్కడ ఉన్నాయి, పాత భవనాలు, అవి ప్రాచీన కట్టడాలు. అక్కడ గతంలో చాలామంది విజిట్ చేశారు. సరోజినీ నాయుడు కావచ్చు, ఇంకా మహామహులు అందరూ కూడా థియోసాఫికల్ సొసైటీకి వచ్చి వెళ్ళిన వాళ్ళే. మరి ఇలాగ కబ్జాలు చేస్తే ఎట్లాగండి? ఇవన్నీ కబ్జాలు చేస్తూ ఇక్కడ వీళ్ళేమో అభివృద్ధి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అగో ఇవన్నీ క్రెడిట్ చోరీ అంతా, ఆ క్రెడిట్ నాకు ఇవ్వట్లేదు అంటాడు, అవన్నీ నేను చేశానంటాడు. ఇక్కడ భూములు కబ్జా చేసి అక్కడ క్రెడిట్ కూడా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి మనుషులు. అసలు పెద్దిరెడ్డి అసలు మనిషేనా అనిపిస్తుంది నాకు. ఏం చేసుకుంటాడండి ఇట్లా కబ్జాలు చేసి? అదేంటి అసలు, అది ఎట్లా నిద్ర పడుతుంది వీళ్ళకి? చాలా చిత్రంగా ఉంటుంది కదా. మనకి ఎవడైనా ₹1 మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది ఇచ్చే వరకు నిద్రపోం మనం. అలాంటిది వేల కోట్ల రూపాయల భూమిని మీరు అప్పనంగా వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో రాసేసి బినామీ పేర్లతోటి రేపొద్దున మళ్ళీ అవన్నీ మీకే కదా. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ పక్క నేను ఎంపీని అంటాడు, ఎంపీగా ఉంటే ఇలాంటి వెధవ పనులు చేస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారండి అసలు? ఎట్లా వీళ్ళు అడుగు పెడతారు లోక్సభలో? ఓ పక్క తండ్రి ఇలా భూ కబ్జాలు చేస్తూ ఉంటే ఈయన లోక్సభలో వెళ్ళి నీతులు మాట్లాడతాడా? కూటమి ప్రభుత్వాన్ని తిడతాడా? నిజంగా చాలా అసహ్యంగా ఉందండి. అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళని చెప్పుకోవటానికి మనం సిగ్గుతో చచ్చిపోవాలి. నిజంగా చెప్తున్నా. ఏం చేస్తారండి అసలు? అంత భూమి అలా కబ్జా చేసి ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాదు. ఎన్ని తరాలకు ఇస్తావు అంటే ఈ దరిద్రం భూమిని మళ్ళీ నీ తరాలు అనుభవించాలా? రోగాలతో చస్తారు. నిజంగా చెప్తున్నానండి. ఈ తరం ఒకవేళ అనుభవించకపోతే వచ్చే తరం ఖచ్చితంగా రోగాలు అనుభవిస్తుంది. ఏది కూడా పరధనం త్రాచుపోమంటారు, అది నేర్చుకోకపోతే ఎట్లా? అసలు ఏంటి, ఏది తీసుకున్నా ఏది ముట్టుకున్నా కబ్జానే. దగ్ధాలు, లేకపోతే ఫైల్స్, మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేయడం అంటే మనం తప్పు చేయడం, తప్పు దొరికిపోతుంది అనుకునేసరికి ఆ కాగితాలు కాల్చేయడం. ఇది ఇంకో సిగ్గులేంతనం అది. సో మొత్తం మీద ఇవాళ మీరు వైసీపీది అంటే 2019 to 24 మధ్యలో వాళ్ళ భాగోతాలు తీసుకుంటే ఇవన్నీ బయటపడుతున్నాయి కదా. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా ఇలా కబ్జాలకి ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రి మొత్తం చదును చేసేసి ప్రాచీన కడ్డాలు కూల్చేసి ఎంత ధైర్యం అండి వీళ్ళకి.
అసలు అర్థం కావట్లే నాకైతే. ఏం చేయాలి వీళ్ళందరినీ? ఇది ప్రశ్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరాధిస్తుంటే అన్ని వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇంకా పెద్దిరెడ్డి కాదండి, అనుచరులు ఇంకా కూటమి ప్రభుత్వం ఉపేక్షించకూడదండి. జనాలకు కూడా కోపం వచ్చేస్తుంది, ఇంత మంచితనం పనికిరాదని. ముందు అసలు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలండి. ఏదో ఒకటి చూపించి, కాగితాలు ఉంటాయి కదా, ఆయన ముందు అరెస్ట్ చేసి లోపల పడేసి మొత్తం బయటకు తీయాలి. అసలు ఎవరెవరు వీళ్ళకి హెల్ప్ చేశారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, పోనీ గత ప్రభుత్వ హయాంలో చేశారంటే ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు? ఎవరు అధికారులు? పోలీసులు కూడా ఉన్నారా? లేదు రెవెన్యూ అధికారులు ఉన్నారా? ఎవరు వీళ్ళకి అన్నీ కూడా చేసి పెడుతున్నారు? ఇలాంటి చెడ్డ పనులకు ఎందుకు వీళ్ళు సహాయం చేస్తున్నారు? ఇది నిజంగా తెలుసుకోవాలండి. తెలుసుకుని వాళ్ళని శిక్షించాలి, అధికారులని శిక్షించాలి. పెద్దిరెడ్డిని ముందు అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ప్లస్ పెద్దిరెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళని కూడా వేయాలి. ఇప్పుడు ఎవరైతే బినామీ పేర్లతో ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో వేయాలి. మేడం ఇప్పుడు మరి పెద్దిరెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చిన ఈ ఆరా తీస్తే అదే చెప్తున్నా, చెయ్యాలి. అవకాశం కాదు, అవకాశం తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. ఉపేక్షించద్దు అస్సలు. ఏంటండి ఇది? ఇంకా ఎన్నెన్ని వస్తాయో ఘోరాలు నేరాలు లాగా బయటకి. ఇంకా ఏమేం వీళ్ళు కబ్జాలు చేశారో, ఎవరెవరిని బెదిరించారో, అసలు ఎవరిని లేపేశారో మనకేం తెలీదు. చూడ్డానికి చాలా అమాయకంగా, చాలా పెద్ద మనుషుల్లా ఉంటున్నారు వీళ్ళందరూ. చేసేవన్నీ దరిద్రం పనులు. కాబట్టి నిజంగా చెప్తున్నానండి, కూటమి చాలా సీరియస్గా తీసుకుని ఎక్కడికక్కడ కలుపు మొక్కల్లాగా వీళ్ళని ఏర్పడేయమని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.